Okay, let me give a story, and with this story I'll end my message. మరి నేను ఒక కథ చెప్తాను, దాని ద్వారా నేను నా యొక్క వర్తమానాన్ని పూర్తి చేస్తాను. In 1952, 1952లో in USA there was a big crash of trades. మరి ఈ యొక్క బిజినెస్ అంటే మనకి చూడండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అలాగే ఉంటాయి కదా, నిఫ్టీ, ఇటువంటి వాటన్నిటితో ఒక క్రాష్ వచ్చిందన్నమాట. అవన్నీ కూడా కుప్పకూలిపోయినాయండి. So a person named John Griffin, ఒక వ్యక్తి, అతని పేరు జాన్ గ్రిఫిన్. this John Griffin had a loss also. ఈ యొక్క జాన్ గ్రిఫిన్ అనే వ్యక్తి కూడా మరి నష్టం వచ్చింది. So he migrated from one place to another in which there is city area. మరి అప్పుడు అతను ఆ యొక్క ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇంకొక పట్టణం దగ్గరికి అతను వెళ్ళిపోయాడు. So as he went to the city, he had a job for there is a bridge in which from down the boats will go, and from the up the train will move, and sometimes that bridge divides like this. అయితే అతను వెళ్ళినటువంటి ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ ఉంటుందండి. ఆ బ్రిడ్జ్ కింద నుంచేమో పడవలు వెళ్తూ ఉంటాయి, పైనుంచేమో ట్రైన్ వెళ్తుంది. కొన్నిసార్లు ట్రైన్ వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ మరి ఇలాగా ట్రాక్ లాగా ఏర్పడి దాని నుంచి ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఇది. So one day he took his son, ఒకరోజు అతను కుమారుడిని తీసుకుని to show him that how he works. అతను ఏం పని చేస్తున్నాడో చూపించాలని అతని దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. So he kept him in his office. అతను ఆ కుమారుని, తన కొడుకుని ఆఫీసులో ఉంచి In his office, and then he went out for some work. అతను చిన్న పని ఉందని బయటకు వెళ్ళాడు. And when he came, he got a message that the train is arriving in 5 minutes. అప్పుడు అతనికి ఒక వర్తమానం వచ్చింది, ట్రైన్ 5 నిమిషాల్లో వస్తుంది అని. So he need to go in there, and he need to pull the lever so that the bridge may close and the train will go. ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఆ వర్తమానం తీసుకున్న వెంటనే ఆ బ్రిడ్జ్ని ట్రైన్ రావడానికి ఏర్పాటు చేయాలి. అది ఆ బ్రిడ్జ్ ఓపెన్గా ఉంటుంది. ట్రైన్ వస్తుందని చెప్పినప్పుడు ఆ బ్రిడ్జ్ని ఇలా క్లోజ్ చేసి దానికి మార్గం ఏర్పరిచేలాగా ఒక లివర్ ఉంటుంది. ఆ లివర్ని నొక్కాలన్నమాట అండి. ఎస్. So when he went there, he didn't saw his son. అతను మరి ఆ యొక్క ఆఫీస్లోకి మరలా వచ్చినప్పుడు అతని కొడుకు అక్కడ కనబడలేదండి. The lever was in that office only. ఆ లివరు, ఆ నొక్కే లివర్ ఏమైందంటే ఆఫీస్లోనే ఉంది. He was searching his son. కానీ అతను ఏం చేస్తాడంటే తన కొడుకు ఎక్కడున్నాడని వెతుక్కుంటున్నాడు. And then he saw that his son was in the edge of the bridge. అయితే తన కుమారుని వెతుకుతా ఉంటే ఈ రెండు ఇలా బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఒక సైడ్ అతని కొడుకు ఉన్న విషయం ఇతను చూశాడు. So with this he had 2 options. ఇప్పుడు అతని దగ్గర 2 అవకాశాలు మాత్రమే ఉన్నాయి. He won't press the lever so that his son will live and thousands of people will die. అతను ఏం చేస్తాడనంటే, అతను ఏం చేయాలి అని అంటే, అతను ఆ లివర్ని నొక్కకుండా అలా వదిలేస్తే తన కొడుకును మాత్రమే కాపాడుకుంటాడు. కానీ ఆ ట్రైన్లో కొన్ని వందల మంది, వేల మంది వస్తున్నారు, వాళ్ళందరూ చచ్చిపోతారు. And he had another option that he'll pull the lever and he'll sacrifice his son for the thousands of people. అతనికి ఇంకొక అవకాశం కూడా ఉంది. ఏంటంటే అతను ఆ లివర్ని మరి నొక్కిపెట్టి ఉంచినప్పుడు ఆ ట్రాక్ అలా ఏర్పడి దాని నుంచి ట్రైన్ వెళ్ళిపోతుంది. కానీ అతని కొడుకు మాత్రం చనిపోతాడు. So he pulled the lever. ఏం చేశాడంటే అతను మరి లివర్ని లాగేశాడు. His son crushed in that both bridge. అతని కొడుకు ఆ యొక్క రెండు బ్రిడ్జ్ రెండు ముక్కల మధ్యన నలిగిపోయాడు, చనిపోయాడు. His son was 12 years old. అతని కొడుకు 12 సంవత్సరాల చిన్న బాలుడు. And then when his son got crushed, he was crying, and the people who were going from the train. అయితే తన కొడుకు చనిపోయినప్పుడు ఆ 2 ట్రాక్ల మధ్యన నలిగిపోయి చనిపోయాడని చూసి ఆ తండ్రి చాలా ఏడ్చాడు. And then when he saw the people inside the train, they all were doing usual things like reading newspapers. They all were normal. కానీ అతని కొడుకు చనిపోయాడని ఏడుస్తూ ఉన్నాడు. కానీ ఆ ట్రైన్లో వెళ్ళే వాళ్ళు మాత్రం ఎప్పటిలాగే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, న్యూస్ పేపర్లు చదువుతున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులన్నీ చేస్తూ ఉన్నారు ట్రైన్లో.
And he got really sad that I sacrificed my son, but still they all are doing their usual things. They are not even giving me thanks. అయితే ఆ తండ్రి చాలా చింతించాడండి. ఎందుకంటే తన కుమారుడు చనిపోయినా కూడా ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా దానిని గుర్తించలేకపోయారు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తన కొడుకు యొక్క త్యాగాన్ని గుర్తించలేకపోయారని బాధపడ్డాడు. And same these things applies in our heavenly Father. ఇదే విషయము మన పరమ తండ్రి జీవితంలో కూడా జరుగుతూ ఉందండి. He sent his begotten son. అది ఏం చేశాడంటే తన ప్రియమైన కుమారుని ఈ లోకానికి పంపించాడు. Just to save us. మనందరినీ రక్షించడానికి మాత్రమే. But still we all are doing our usual things. కానీ మనందరము కూడా మనం ఎప్పుడూ చేసే పనులే చేస్తా ఉన్నాము. We are not being spiritual. We are not being thankful for this life. మనందరం కూడా ఆత్మీయత అనేది మనలో లేదు. మనందరం కూడా మన సొంత జీవితంలో అంటే మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి తండ్రికి వ్యతిరేకమైన పనులు చేసుకుంటానే వెళ్తున్నాం. Let's turn our Bible. ఒకసారి మరలా బైబిల్లో చూద్దాం. చూడండి John 3:16. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం.